హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ టైం మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఇంట్రో గురించి మాట్లాడుకున్నామండి. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరము, హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏం జరుగుతుందని చెప్పేసి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దానికంటే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి అవసరం అండి. దాన్ని ఒక ఎక్స్పెన్సెస్ లాగా భావించకండి. ప్రతి ఒక్కరు దాన్ని ఒక నీడ్ఫుల్ లాగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో అదన్నీ చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్. నవేడేస్లో మనం చూస్తున్నాం కదండి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో మనకి. సో ప్రైవేట్ హాస్పిటల్స్లో మనకి ఎలాంటి చిన్న మెడికల్ బిల్స్ కూడా మనం ఎంత సేవింగ్ చేసుకుంటామో అంత అమౌంట్ని మనం పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్స్లలో. సో మన మలేరియా, డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ 24 అవర్స్ అడ్మిట్ అయినా కూడా మనం ఒక 50,000 ఫీజు కట్టుకొని బయటకు వస్తున్నాం మెడికల్ హాస్పిటల్ నుంచి. సో అలాగే ఒక ఇంజూరీ జరిగింది అనుకోండి, అప్రాక్సిమేట్లీ ఒక 1 lakh నుంచి 5 lakhs వరకు మనకి వస్తుందండి బిల్ అనేది. సో దీన్ని బట్టి మనం ఒక ప్రీమియం కట్టుకొని ఒక పాలసీ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఇలాంటివి అనేది జరుగుతూ ఉంటాయండి. అందుకే దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అంటే, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనకు మంచి హాస్పిటలైజేషన్ జరుగుతుంది అండ్ అవేర్నెస్ అనేది మనకి జరుగుతుంది. అండ్ ఇంకొకటి మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుందండి. ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుతుంది అనేసి అని అంటే, దాన్ని మనం ఏంటంటే ఒక బడన్లాగా ఫీల్ అయిపోయి అరే డబ్బులు ప్రతిరోజు మనం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాము. కానీ ఒక డబ్బులు జమ చేసుకొని మనం ఒకసారి ఒక నెలలో మనం అమౌంట్ అనేది సేవ్ చేసుకొని పెట్టుకుంటే అది నెక్స్ట్ ప్రీమియం కూడా మనకి రెన్యువల్ చేయించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. తీసుకోకపోతే చాలా ఫేస్ చేయాల్సి వస్తుందండి. అందుకని నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తున్నాను. దయచేసి మీరు ఒకసారి అర్థం చేసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు బడ్జెట్ వల్ల ప్రాబ్లమ్ అని చెప్పేసి అనుకుంటే ఫ్యామిలీ ఫ్లోటర్ అనే ప్లాన్ ఉంటుందండి కంపల్సరీగా. సో అది ఏంటిది అనేది కింద నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఒకసారి మీకు సపోర్ట్గా గైడెన్స్గా ఉంటాను. నాకు కాల్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.